ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః. వరవరద సర్వజనమేవ చ మానయ స్వాహా. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శివశక్త్యైకరూపిణ్యే నమః. ఓం నమః శివాయ. ఓం 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 శ్రీ గురుభ్యో నమః. ముగిల్ జల్ల వేణుగోపాల దత్తాత్రేయ స్వామిని నమః. ఓం ద్రాం దత్తాత్రేయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయ నమః. సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అధ్యాయం 50వ అధ్యాయం ప్రారంభం. గురువు నింద చేసిన ఎడల కలిగే దారిద్ర్యములైన శాపముల నివృత్తి. నామస్మరణ మహిమ. శ్రీపాద శ్రీవల్లభుల వారు ఒక పర్యాయం నాతో శంకరపట్టు మన అగ్నియజ్ఞము తరువాత ముఖ్యమైనది వాయుయజ్ఞము. నేను వాయుయజ్ఞమును కూడా ప్రారంభించబోతున్నాను అని చెప్పింది. వాయుయజ్ఞం అనగానే అన్నేమో నాకు తెలియదాయను. కడుపు నొప్పితో ఒక వృద్ధ బ్రాహ్మణుడు కురుంగంటకు వచ్చాను. అతడు విపరీతంగా బాధపడుతుంటాను. ఈ నొప్పిని భరించుట కంటే ఆత్మహత్య చేసుకొని మరణించుట మేలని అతడు పలికాడు. అంతటా శ్రీపాదుల వారు, నీవు పూర్వజన్మంలో ఎందరిలో నీ వాగ్బాణములచే బాధపెట్టి ఉన్నావు. తూటిపూటి మాటలతో హింసించినావు. అది ఫలితంగా నేను నీకు ఈ దురదృష్టకరమైన వ్యాధి సంప్రాప్తమయ్యాను. మానవుల వాగ్దోషములను పోగొట్టుకున్నటకు ఈ కలియుగంలో భగవంతుని నామస్మరణమును మించినది లేదు. దీనివలన వాయుమండలమంతయును పరిశుద్ధముగా నింపబడు. నేను కురుంగంటలో నామస్మరణమును మహాయజ్ఞమును ప్రారంభించడం ద్వారా దానికి శ్రీకారమును చూస్తున్నాను. యోగ స్థాయిలో పశ్చింతి, మధ్యమ, వైఖరి అను వాగ్రూపములను నియంత్రించబోతున్నాను. ఎవరైనాను సరే శ్రీపాద వల్లభ దిగంబర, దత్త దిగంబర అని మనస్ఫూర్తిగా నా నామస్మరణము చేసేదరో వారికి నేను అత్యంత సులభ ప్రాప్తుడనై శుభముల చేకూర్చదను అనేది ఈ చరణులు ఆదేశించినట్లు 3 రాత్రులు 3 పగళ్ళు కురుంగంటలో శ్రీపాద శ్రీవల్లభ దిగంబరాను నామము చేయబడినది. ఆ 3 రోజులు మాత్రమే శ్రీపాదుల వారు రాత్రిపూట కురుంగంటలో నివసించుటకు అనుమతి ఇచ్చింది. వృద్ధ బ్రాహ్మణుని కడుపు నొప్పి నివారింపబడినది. శ్రీపాదుల వారిట్లనేవి వాయుమండలమంతయును ఈనాడు తప్పుడుగా మాట్లాడబడే వాగ్జాలముచే నిండి ఉన్నది. మానవుడు ఏదైనా ఒక వాక్కును ఉచ్చరించినప్పుడు ప్రకృతిలోని సత్వరజస్తమో గుణములలో ఏదో ఒక గుణములు గాని, లేదా 2 గుణములు గాని, లేదా 3 గుణములు గాని రెచ్చగొట్టుతున్నాడు. ఆ రెచ్చగొట్టబడిన గుణములు మంచికి దోహదము చేయని కారణమున పృథ్వీ వ్యాపస్థేతు వైరాకాశముల మీద దుష్ప్రభావములు చూపుతున్నాయి. ఈ పంచభూతములు దూషితములు ఉండటం వల్ల మొత్తం అంతయులు దూషితమై మనిషి మనస్సు, శరీరము, అంతరాత్మ దూషితములవుతున్నవి. తద్వారా పాపకర్ముడవుతున్నాడు. దాని ద్వారా దరిద్రుడవుతున్నాడు. దరిద్రము వల్ల తిరిగి పాపములు చేయుచున్నాడు. పాపకర్ముడవుట వలన మనస్సు దూషితమై దానాది పుణ్యకర్మలను చేయలేకపోతున్నాడు. దానివల్ల తిరిగి దరిద్రుడవుతున్నాడు. త్రికరణ శుద్ధి ఆవశ్యకత. మానవుడు దరిద్ర బాధల నుండి విముక్తుడు కావాలన్నను, లేదా ఇతరములైన పాపకర్మల నుండి విముక్తుడు కావాలన్నను మనోవక్కాయములను శుద్ధి కలిగి ఉండవలేము. దీనినే త్రికరణ శుద్ధి అందురు. మనస్సునందు తలంచినదే వాక్కునందు రావలను, వాక్కునందు వచ్చినదే కర్మలలో ఉండవలను. త్రికరణ శుద్ధి పొందిన మానవుడు మహనీయుడు అవుతున్నాడు. మనస్సునందు తలంచున్నది ఒకటి, వాక్కు ద్వారా బహిర్గతమవునది ఒకటి. ఈ రెండింటికి పొంతనము లేకుండా చేయనుది మరొకటి. ఇది త్రికరణ శుద్ధి లేకపోవుట. అప్పుడు దురాత్ముడవుతున్నాడు. ఈ కలియుగంలో సులభంగా ధరించుటకు అనేక మార్గములున్నవి. అందులో నామస్మరణము అత్యంత సులభప్రాయమైనది. నామమును నాలుక మీద నాట్యమాడించుట వలన పవిత్రమైన వాక్కులు పలుకుట అలవాటవును. నామమును చేయినప్పుడు మనస్సు దైవం మీద లగ్నమగునేని మనస్సు కూడా పవిత్రమగును. తద్వారా పవిత్ర కర్మలను చేయుటకు ప్రేరణ కలుగును. కర్మ విమోచన. ఒక పర్యాయము క్షయవ్యాధి పీడితులకుడు కురువు పురమునకు వచ్చాను.
అతనికి మధుమేహము కూడా గలదు. దానికి తోడు మరి కొన్ని వ్యాధులను గలవు. వారిని చూచి శ్రీ మహాప్రభువును చాలా కోపగించుకొని ఇట్లని, ఈతడు పూర్వజన్మమున గల దొంగ, ఎందరూ అమాయకుల సొమ్మును హరించి వారినందరినీ కడగండ్ల పాలు చేసినాడు. కుమార్తె వివాహమునకు ఒక తండ్రి దాచుకున్న ధనమును తస్కరించాను. ఆ తండ్రి ధనమును పోగొట్టుకోవడం వల్ల కుమార్తె వివాహమును చేయలేని వాడాయను. సకాలంలో కుమార్తెకు వివాహము చేయలేకపోయినందున అతడు కులము నుండి బహిష్కృతుడయ్యాను. వరదక్షిణ నీయలేని కారణమున సరి అయిన సంబంధములు రాక వృద్ధులైన పెండు కొడుకులే దొరకుచుండిరి. అంతటా కన్య ఆత్మహత్య చేసుకుని అసూలు వాసన నిండు నూరేళ్ల జీవితము గిపాలైనది. అక్షయు అత్యంత దీనాలాపంతో శ్రీచరణులను వేడుకొనెను. దయాంతరంగులైన శ్రీచరణుల వారిని పంచదేహ మహాత్మందరి దర్బారంలోని గోశాలలో పండుకొనబెట్టుడని చెప్పాను. అంత అచ్చట దోమల బాట మిక్కుటముగా నుండెను. వానికి త్రాగుటకు మంచినీళ్ళు కూడా ఇయ్యవలదని గురుదేవుడు శాసించి, వానికి ఒక కలలో రాక్షసుడు కనిపించి వాని కంచములలోకి తొంగుతున్నట్టుగా వచ్చినది. ఇంకొక కలలో పెద్ద రాతి బండి ఇతని ఛాతిపై పెట్టబడెను. ఆ బండ మీద బలిష్ఠుడై పైహిల్వాను ఒకడు కూర్చుండెను. ఈ రెండు కళ్ళతో అతని కర్మఫలము పరిపక్వమై అతడు స్వస్థుడాయను. భౌతికంగా అనేక సంవత్సరములు బాధపడవలసి ఉన్న దుష్కర్మ యోగము శ్రీపాదుల వారు ఆ క్షయపీడితుని చేత ఈ విధంగా మానసికంగా అనుభవింపజేసి కర్మ విముక్తుని చేసి, శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము, శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము, శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం 50వ అధ్యాయం సంపూర్ణమైనది. అధ్యాయం 51వ అధ్యాయం. జలగండము మొదలైన గండముల నుండి రక్షణ. గ్రంథపారాయణ మహిమ. ఇంతలో ఆశ్వేజ కృష్ణద్వాదశి వచ్చెను. ఆనాడు అస్థా నక్షత్రం. కృష్ణానదిలో స్నానమాచరించిన పిదప శ్రీపాద శ్రీవల్లభుల వారు కొంతసేపు ధ్యానస్థులైంది. నేను గాడిపోయేంత రాజేసినను రాదుకోలేదు. అగ్ని ఆరిపోయాడు. శ్రీపాదుల వారు నన్ను ఇంకొక పర్యాయం స్నానము చేసి రమ్మనిది. తదుపరి ఇట్లు చెప్పనారంభించిన, నాయన శంకర భక్తుడు, నేను గుప్త రూపమును ఉండుటకు సమయం ఆసన్నమైనది. నేను కృష్ణానదిలో అంతర్హితుడనయ్యేదను. నేను ఈ కురూపమున గుప్త రూపముగా తిరుగుతుందును. తరువాత నృసింహ సరస్వతి నామమున సన్యాసి ధర్మమున పునరుద్ధరించుటకు వచ్చదను. నీవు రచించిన శ్రీపాద శ్రీవల్లభ చరితామృతమును మహాపవిత్ర గ్రంథము భక్తజనుల పాలిట కల్పతరువు కాగలదు. అది అక్షర సత్య గ్రంథము కాగలదు. ఆకాశమునందు శబ్దము మాత్రమే ఉండును. నేను దిక్కులని అంబరములుగా కలిగిన వాడను. అందువలనే నేను దిగంబరుడుగా పిలువబడేదను. మనోమయ ప్రపంచమును సరిచేయుటకు ఈ గ్రంథ పఠనము ఎంతగానో తోడ్పడగలదు. ఈ గ్రంథమును పారాయణము చేయువారులకు ఇహపర సాధనములు సమకూరును. ఇందలి ప్రతి అక్షరమును వేదవాక్కులతో సమానమని ఎరుగుము. నీవు రాసిని సంస్కృత ప్రతి నా మహాసంస్థానములి ఔదుంబర వృక్షము క్రింద అనేక నిలువల లోతులలో శబ్దస్వరూపముగా నిలిచి ఉండును. అక్షర నుండి వెలువడు దివ్య శబ్దములు చర్మగతమైన శ్రోత్రములకు వినపడవు. హృదయమునందు నా పిలుపును అందుకున్న వారు ఖచ్చితముగా నా దర్శనమునకు రాగలరు. నేను నా భక్త సంరక్షణమునందు ప్రమత్తులను. నీ యొక్క సంస్కృత ప్రతికి తెలుగు అనువాదము కూడా వచ్చును. అది బాపనారీల వారి 33వ తరంలో వెలుగులోనికి వచ్చును. అది అనేక భాషలలోనికి అనువదింపబడును. దానిని ఏ భాషలో చదివినను దివ్యానుభవము రక్షణ ఒకే విధంగా ఉండును. భక్తులకు శ్రీపాదుల అభయం. నీవు నాకెంతయో సేవ చేసిది. కన్న తండ్రిని అంటిపెట్టుకొని ఉన్న బిడ్డలా ఉంటుంది. నా చెక్క పాదుకలు నీకు బహుమతిగా ఇచ్చుచున్నాను. నేను లేనని దుఃఖింపవలదు. నీవు 3 సంవత్సరముల వరకు ఇచ్చటనే ఉండవలసినది. నీకు ఈ 3 సంవత్సరములలోనూ
తేజోమయ రూపమున దర్శనమిచ్చుతుందును, నీకు అనేక యోగ రహస్యములను తెలియజేయుచుందును. 3 సంవత్సరములంతరము వచ్చు ఇదే ఆశ్వీజ కృష్ణ ద్వాదశి నాడు నీవు రచించిన శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము నా పాదుకుల వద్ద వినిపింపుము. ఆ రోజున నా దర్శనమునకు వచ్చు వారందరూ ధన్యులు. అందరికీ నీ మంగళమయ ఆశీర్వాదములు. శ్రీపాద శ్రీవల్లభ మహాప్రభువులు ఈ ప్రకారంగా సెలవిచ్చి కృష్ణానదిలోనికి దిగి అంతర్హితులైరి. వారి చెక్క పాదుకులను నేను గుండెలకు కత్తుకొని తల్లిని కోల్పోయిన పసిబిడ్డ వలె వెక్కి వెక్కి ఏడ్చింది. ఆ తరువాత సొమ్మసిల్లిపోతుంది. మెలకు వచ్చిన తరువాత కృష్ణలో దిగి స్నానము చేసి వచ్చి ధ్యానస్థుడనైతే నా మనోనేత్రములకు శ్రీపాద శ్రీవల్లభులు తేజోమయ రూపమున దర్శనమిచ్చిరి. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. 51వ అధ్యాయం సంపూర్ణమైనది. 52వ అధ్యాయం శంకర భట్టు యోగానుభవ నిరూపణ. శ్రీపాదుల వారి దివ్య దర్శనం. నేను 3 సంవత్సరముల పాటు ప్రతిరోజు అర్ధరాత్రి సమయమున శ్రీపాద శ్రీవల్లభుల వారి దివ్య తేజోమయ దర్శనమును పొందుతుంటేనే నేను నా యోగానుభూతులను ప్రత్యేకంగా ఒక పుస్తకముగా వ్రాసి ఉంటుంది. దాన్ని హిమాలయములందుండని యోగి ఒకరు తీసుకొని పోయి శ్రీపాద శ్రీవల్లభుల ఆజ్ఞ మేరకు మాత్రమే ఈ విధంగా జరిగినది. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. అధ్యాయం 53. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము భీతికాపురము చేరు విధానం. శ్రీపాదుల చరితామృత విశేషములు. నేను రచించిన శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము వారి మేనమామల వంశము వద్ద కొంతకాలముండును. ఆ తదుపరి దీనికి తెలుగు అనువాదము చేయబడవలెను. తెలుగు అనువాదము పుట్టేందు తదుపరి నా యొక్క సంస్కృత ప్రతి అదృశ్యమైపోవును. గంధర్వులు దీన్ని తీసుకుని పోయి శ్రీపాద శ్రీవల్లభుల జన్మస్థలమైన కొన్ని నిలువుల లోతున ఉంచగలరు. జన్మస్థలమున కొన్ని నిలువుల లోతున ఉంచగలరు. అక్షరాది సిద్ధయోగులకే పట్టింపబడు. నేను రచించిన చరితామృతమును శ్రీపాదుల వారి దివ్యపాదుకుల వద్ద చదివి వినిపించితే వచ్చిన వారు 5గురు. వారు మహదానందము పొందిరి. నేను పండితుడను గాను కావున ఏ అధ్యాయము చదివిన ఏ విధమైన ఫలితము వచ్చునని చెప్పలేదు. శ్రీ బాపనాయుల 33వ తరంలో ఈ గ్రంథము యొక్క తెలుగు ప్రతి వెలుగులోనికి వచ్చును. తెలుగు ప్రతి వెలుగులోనికి తీసుకొని వచ్చుటకు ముందు దాన్ని వెలుగులోకి తీసుకొని వచ్చుటకు శ్రీపాదుల వారిచే ఎవరైతే నియమితులై ఉన్నారో వారు దానిని విజయవాటిక మహాపుణ్యక్షేత్రమున కృష్ణానదిలో నిమజ్జనము చేయవలెను. వెలుతురులోనికి తీసుకొని వచ్చు అదృష్టవంతుడైన వ్యక్తి శ్రీపాదుల వారి జన్మస్థానంలో వారి మహాసంస్థానం ఏర్పడిన పవిత్ర స్థలంలో శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము తెలుగు ప్రతిని పారాయణము చేసి ఈ చరణములకు సమర్పించవలెను. పారాయణము మధ్యలో ఆ అదృష్టవంతుడైన వ్యక్తికి గానగాపురము నుండి ప్రసాదము అయోచితముగా అందజేయబడిన ఎడల ఆ వ్యక్తి బాపనాదుల వంశములోని 33వ తరమునకు చెందిన వ్యక్తి అయి ఉండును. ఇది తేజోమయ రూపమున దర్శనమిచ్చిన శ్రీపాద శ్రీవల్లభుల వారి దివ్యవచనము. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. 53వ అధ్యాయం సమాప్తమైనది. ఇది అందరూ తప్పక చదవాలి. ఈరోజు ఈ సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరిత్రను ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చే అదృష్టం ఈ వలవల సూరిబాబుకు ఈ గ్రంథము సంపూర్ణముగా తెచ్చి ముద్రించి అందించే కృషి చేసిన నాకు ఎలా అందిందనే విషయం భక్తజనులందరికీ తెలియజేయాలి. ఇది శ్రీపాద శ్రీవల్లభని 33వ తరంలో మాత్రమే వెలిగి రావలసి ఉన్న పరిస్థితులలో పిఠాపుర దేవస్థానం అసంపూర్ణంగా సుమారు 50 పేజీల సమాచారము తొలగించి ప్రజలకు అందించినప్పుడు 33వ తరవాసి శ్రీ మల్లాది గోవింద దీక్షితుల గారి ఆశీస్సులతో ఈ దత్త విశ్వరూప సమితి ఆధ్వర్యంలో అధ్యక్షులు శ్రీ వలవల సూరిబాబు గారు కలవచల్ల కృష్ణమోహనైన నాకు సంపూర్ణ చరిత్ర ప్రజలకు అందించడం వెనుక మేము ఎదుర్కొన్న సంఘటనలు మీకు తెలియజేయాలి. ఆ పరిస్థితులను ఈ దత్తులు ఎలా సృష్టించారో, ఎలా మళ్లించారో, ఎలా గ్రంథం రాయించారో అందరికీ తెలియాలి. ఈ వలవల సూరిబాబు గారు నాకు చిరకాల పరిచితులు. కొన్ని చిన్న వ్యాపారములు చేసి
వ్యాపారంలో ఎదుగుదల పొంది కొంతమంది మిత్రులతో ఉమ్మడి వ్యాపారం చేసిన సందర్భంలో అకస్మాత్తుగా నమ్మిన స్నేహితుల మోసము చేసి వ్యాపారములో సొమ్ము అంతా సొంతం చేసుకుంటూ ఇతర వ్యాపారములపై కూడా ప్రభుత్వ అధికారులు దాడి చేసి ఊహించి పూర్తిగా వ్యాపారములో చితికిపోయి భవిష్యత్ అర్థం కాక స్థానికంగా ఉన్న అయ్యప్ప దేవాలయం సందర్శించి అక్కడ పూజారులతో తన గాథ వినిపించి తరుణోపాయం సూచించమని కోరగా వారికి పరిచయమైన శ్రీ పూజ్యం విశ్వనాథ్ అన్న వారి మిత్రుల ద్వారా శ్రీ సూరిబాబుకు శ్రీపాద శ్రీవల్లభ చరితము 40 రోజులు పారాయణము చేయమని సూచించడం ద్వారా పూర్తి నమ్మికతో శ్రీపాద చరిత్ర పఠనము గావించిన శ్రీ సూరిబాబు గారి సమస్యలు గాలికి మబ్బులు తొలగిన విధముగా ఒక్కొక్కటి తొలగిపోయి ఆయనకు శ్రీపాదుని మీద అపారమైన నమ్మకం ఏర్పడేలా చేశాయి. ఆ సందర్భంగా తాడేపల్లిగూడెం కేంద్రంగా ఈ దత్త విశ్వరూప సమితి ఏర్పరిచి అనేక సేవా కార్యక్రమాలు ఆరంభించారు. అందులో భాగంగా శ్రీపాద శ్రీవల్లభుని చరితామృతం పుస్తకం పిఠాపురం దేవస్థానం నుంచి కొనుగోలు చేసి భక్తులకు పంచడం ద్వారా శ్రీపాద జ్ఞాన వ్యాప్తి పెంచడానికి శ్రీకారం చుట్టారు. దేశంలోని ముఖ్య ఆధ్యాత్మిక కేంద్రముల వద్ద శ్రీపాద శ్రీవల్లభుని ఫ్లెక్సులు అమర్చి దేశవ్యాప్తంగా శ్రీపాద శ్రీవల్లభుని గురించిన జ్ఞానం ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. గోశాలను నిర్వహించడం, ఎక్కడ శ్రీపాద శ్రీవల్లభుని కార్యక్రమం నిర్వహించిన అతడికి తన వంతు సహకారం అందిస్తూ పూర్తిగా శ్రీపాద సేవలకు అంకితమై చేస్తూ ఈరోజు 33 లారీల అధిపతిగా జిల్లాలో పెద్ద వ్యాపారవేత్తగా ఎదిగి తన సంపాదనలో చెప్పుకోదగిన విధంగా శ్రీపాదుల అవగాహన కలిగిస్తూ జీవితంలో ఆశ్చర్యకర విధంగా జీవన విధానంలో మార్పులు చేసుకుంటూ మనస వాచ ఆధ్యాత్మిక జీవితానికి ప్రాముఖ్యతనిస్తూ జీవితంలో ముందుకు సాగుతున్నారు. ఆయన ఇంకా అనేక కార్యక్రమాలు చేయాలని తాపత్రయపడుతున్నారు. ఆయనకు సంపూర్ణ ఆశీస్సులు ఇవ్వాలని ఆ దత్త భగవాన్ని కోరుకుందాం. ఇక కంచిపీఠాధిపతి నడిచే దైవంగా గుర్తించబడిన శ్రీ చంద్రశేఖర సరస్వతి వారి శిష్యుడు మా గురువర్యులు శ్రీ ధూళిపాల విజయానంద వారి ద్వారా 1998లో మంత్రశిక్ష పొంది దేవీ ఉపాసకునిగా వారి ఆశీస్సులతో పూర్ణ దీక్షాపరుడుగా దిద్దబడి పూర్ణ మేరుని నిత్యము ఇంట్లో కొలిచే అదృష్టం పొందిన నేను 2009 దసరా ఉత్సవాలు సందర్భంగా అకస్మాత్తుగా అమ్మవారి ద్వారా మనసుకు అందిన సందేశంతో అదే అయ్యప్ప దేవాలయం సందర్శించడం, అక్కడ దేవాలయంలో అమ్మవారి దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారి పాదాల వద్ద ఉంచి పూజ చేస్తున్న ఈ సూరిబాబు గారు శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర పుస్తకం ఇచ్చి ఇది మీరు చదవాలి అని ఇవ్వడం, విజయదశమి నాడు మొదలుపెట్టి పారాయణం చేసిన నాకు ఆ పుస్తకం ద్వారా శ్రీపాద శ్రీవల్లభుని అపార నమ్మకము ఏర్పడి శక్తి స్వరూపమునకు సంకల్పమునకు గల సంబంధం మనస్సుకు సంపూర్ణంగా అవగాహన ఏర్పడి ఆనాటి నుండి శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ భక్తుడుగా మారడం వెనుక శ్రీపాదుని సంపూర్ణ అనుగ్రహమే కారణం. ఈ సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితం ప్రజలకు అందించడంలో నాకు ఒక ముఖ్య పాత్ర కలగడం ఆ స్వామి సంకల్పమే. కానితో ఒక మండల విద్యాశాఖాధికారిగా పనిచేసి రిటైర్ అయి తాడేపల్లిలో గూడెంలో ఒక ప్రముఖ కళాశాల శ్రీ వాసవి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ ప్రిన్సిపాల్గా ఉండి పూర్తి బాధ్యతలో నిమగ్నమై ఉండగా ఈ సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం ప్రజలకు అందించవలసిన వారు పూర్తి బాధ్యతగా వ్యవహరించకపోవడం వలన ఈ సూరిబాబు గారు నన్ను ఈ గ్రంథము ప్రజలకు అందించడం మీ ద్వారా జరగాలన్నప్పుడు శ్రీపాదుని కృపలో తడిసిన నేను అనుభవం శక్తి లేకపోయినను వాని అనుగ్రహంతో చేపట్టి ఈ గ్రంథం ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే ఈ గ్రంథ ముద్రణలో పడిన అవస్థలు కూడా తెలియాలి. పిఠాపురం వెళ్ళినప్పుడు ఈ మల్లాది గోవింద దీక్షితుల వారు ఈ వలవల సూరిబాబును అపర సత్య గ్రంథమైన శ్రీపాద చరితమును పిఠాపురం దేవస్థానం వారు అసంపూర్ణంగా ఇచ్చారు. దాన్ని మీరు స్వామివారి ఆదేశం మేరకు అక్షర సత్య గ్రంథం శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం సంపూర్ణంగా ప్రజలకు అందించాలని తన వద్ద శ్రీవారి చరితము పుస్తకము నకలు శ్రీ సూరిబాబు గారికి అందివ్వడం, వారు స్థానికంగా శ్రీ సత్య ఆఫ్సెట్ వారి ద్వారా
ఒక కాపీ తీసి ప్రూఫ్ చూడమన్న వారు వ్యక్తి పూర్తిగా నిర్లక్ష్యం చేయడం, కాలయాపన చేయడంతో 2-3 నెలలు గడిచిపోవడంతో సూరిబాబు గారు విసుగు చెంది నాకు ఆ బాధ్యత అప్పచెప్పడం మీకు తెలిసింది. మరలా డిటిపి చేయించి నకలు ముద్రించి సరిదూరు సమయం వరకు శ్రీ గోవింద దీక్షితుల వారు మీరు ఈ గ్రంథము ముద్రించవద్దు, ఆపు చేయమని ఫోన్ ద్వారా స్వయంగా హెచ్చరించడంతో సూరిబాబు గారికి మాకు తీవ్రమైన మనస్తాపం కలిగి ఏది ఏమైనా చట్టపరంగా ఎన్ని చిక్కులు వచ్చినా ఎదుర్కొందాం, ఆ శ్రీపాదుల వారిని చూసుకుంటారని పూర్తి సమర్పణతో అత్యంత తక్కువ సమయంలో ప్రజలకు అందించే ప్రయత్నంలో ముద్రణా లోపాలన్నీ సరిచేయలేకపోయారు. ప్రజలకు సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అందించడమే లక్ష్యంగా ఆ స్వామివారి అనుగ్రహంతో ముద్రించి మార్చి 27, 2010 ఉదయం 7:15 శ్రీ అయ్యప్ప స్వామివారి ఆలయంలో ఈ స్వామివారి చరిత్ర విడుదల చేశాం. మార్చి 28వ తేదీన శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామివారికి అందజేయబడగా మరునాడు చిత్తా నక్షత్రంలో పిఠాపురం దేవాలయంలో శ్రీ సూరిబాబు గారు, శ్రీ గురు ప్రసాద్ గారు, న్యూరో సర్జన్ శ్రీ స్వామి ప్రసాద్తో కలిసి స్వామికి అందజేయబడ్డారు. కొందరు వెంటనే మా పై హైకోర్టుకు వెళ్లే ప్రయత్నాలు చేయడం జరిగింది. ఈలోపు నాసిక రాజేశ్వరి దేవాలయ పీఠాధిపతి శ్రీ శివబాబు గారు తాడేపల్లిగూడెం శ్రీ అయ్యప్ప దేవాలయం దగ్గరకు వచ్చినప్పుడు ఈ సంపూర్ణ శ్రీవల్లభ చరితామృతం చూచి వినిన వారిని శ్రీ దీక్షితుల వారి ద్వారా సంపూర్ణ హక్కులు ఇప్పించవలసిందిగా కోరగా వారు పిఠాపురం వెళ్లి శ్రీ గోవింద దీక్షితుల వారిని కలవడం, సంప్రదించడం అచ్చట నుండి వారు తిరిగి నాసిక్కు వెళ్ళిపోవడం జరిగింది. శ్రీవల్లభ కటాక్షం మీద భారం వేసి రాబోయే సమస్యలు ఎదుర్కోవడానికి సిద్ధపడి ఎదురు చూస్తున్నాం. హక్కులు లేకుండా మొదట శ్రీ గోవింద దీక్షితుల వారి కోరిక మేరకు ముద్రను చేపట్టి మరలా వారు వద్దనను ముందుకు వెళ్ళడమే కాక ఒక్క మాట పేరుతో నా అభిప్రాయం వెల్లడించుతూ ధైర్యంగా బాధ్యాయుతంగా నా పేరు, సెల్ నెంబర్ కూడా ముద్రించడం జరిగింది. ఇలాంటి పరిస్థితులు సూరిబాబు గారికి నాకు అమిత ఆనందం కలిగించే విధంగా ఎట్టి సమాచారం లేకుండా కొరియర్ ద్వారా శ్రీ దత్త విశ్వరూప సమితికి సంపూర్ణ హక్కులను అందజేస్తూ అధికారిక లేఖ పంపిన శ్రీ మల్లాది గోవింద దీక్షితుల వారు, వారిని ప్రేరేపించిన నాసికి శివబాబా గారికి మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. దురదృష్టవశాత్తు మాకు ఈ హక్కులు అందించిన కొద్ది రోజుల్లో శ్రీ దీక్షితుల వారు 13/5/10 స్వర్గస్థులు కావడం మాకు చాలా బాధను కలిగించింది. వారు ఆ రకంగా హక్కునివ్వనితో మేము అనేక సమస్యలు ఎదుర్కొనవలసి వచ్చేది. ఇదంతా శ్రీపాదుల వారి దివ్యలీలు అనడంలో అతిశయోక్తి ఏమాత్రం కాదు. రాష్ట్రంలో నలుమూల నుంచి వస్తున్న స్పందన చూస్తే మాకు చెప్పలేని ఆనందం కలిగి పడిన మానసిక వేదన మర్చిపోయాము. వారు మరణించిన తదుపరి వారి కుటుంబ సభ్యుల నుంచి 18 పేజీల వారి చేవ్రాతలు ఉన్న కాగితములు లభించాయి. ఇప్పుడు వారు అందించిన చేతివ్రాత పత్రికలోని కొన్ని అంశములు తెలియజేస్తాను. మేము సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరిత్రంలో శ్రీ దత్తాత్రేయుల వారు కరవీరపురం కొల్హాపూర్లో మహాలక్ష్మి అమ్మవారి నుంచి భిక్షం తీసుకుంటున్న ఫోటో కలర్ ముద్రించాం. దీనికి కారణం వారిచ్చిన వ్రాతపతిలో ఉంది. దీన్ని యథావిధిగా ఇస్తున్నాం. ఒకనొక సమయంలో పరమశివునకు బ్రహ్మహత్య పాతకం కలిగను. బ్రహ్మకపాలం తన చేతి ఉంచుకొని శివుడు భిక్షమునకు ముల్లోకముల తిరిగాను. కానీ భిక్షం ఎక్కడా లభించలేదు. కేవలం మహాలక్ష్మి మాత్రమే భిక్షను ఇచ్చాను. అంతటా బ్రహ్మహత్య పాతకం మహాలక్ష్మి చైతన్యమునకు ప్రవేశించుడిచే ఆమె ఎందు కాలుష్యము నిండుకొనెను. కాలుష్యమును వదిలించుకున్నట్టు ఎట్లు ఆమెకు తెలియరాకుండాను. ఈ కాలుష్యము నివారించుట కేవలము దత్తప్రభువును మాత్రమే సాధ్యం. అందువల్ల దత్తప్రభు ప్రతిరోజు మహాలక్ష్మి నుండి భిక్ష స్వీకరించి ఆ కాలుష్యమును హరించారు. శ్రీపాద శ్రీవల్లభ అవతారం గ్రహించుటకు ముందు నుంచి కూడా దత్తప్రభు కరవీరపురము కొల్హాపురమునందు మహాలక్ష్మి నుంచి భిక్ష స్వీకరించుతున్నాను. ఇది ఒక ప్రత్యేకమైన యోగలీల. ఇప్పుడు దత్తభక్తులకు వ్రాతప్రతిలోని 5వ అధ్యాయమును భక్తుల అవగాహనార్థము యథాతథంగా ఇచ్చుతున్నాం. ఈ వ్యాస మహర్షి దత్తప్రభువును అనేక విధములుగా స్తుతించి ఈ విధంగా ప్రార్థించను. మహాప్రభు, నేను అనగా దత్త వ్రతకరణ 3 అధ్యాయముల్లో వివరించింది. అయితే ఈ 2 అధ్యాయములు కలుపుకొని 5వ అధ్యాయములుగా ఉండను. దివ్య రహస్యములు దానికి తగిన సమయం సంప్రాప్తించినప్పుడు మాత్రమే వెల్లడి చేయబడినది నియమం ఉన్నది. అయితే జనసామాన్యములకు వీటిని చేయవచ్చునో లేదో తెలియజేయవలసినది. అంతటా దత్తప్రభు ఇట్లను, మొదట ఈ 3 అధ్యాయములను నీవు వెంటనే తెలియజేయవచ్చు. అయితే నీవు రాసిన 2 అధ్యాయాలు శూన్యములోనికి అదృశ్యమైపోవును. ఈ కలియుగమునందు పిఠాపురంలో నా యొక్క అవతరణం జరుగును.
ఈ ప్రదేశం అనేక రకముల పవిత్రమైనది. ఇది పాదగయా క్షేత్రం. మన భారతదేశం అందరి 3వ క్షేత్రములో ఇది ఒకటి. ఇది పశ్చిమి శక్తి పీఠముల్లో ఒకటి. ఇక్కడ ఉన్న శక్తి అమ్మవారు పురుహూతాదేవి దత్తుడు. అమృత కలశధారిగా 4 చేతులతో 3 ముఖములతో ఉన్న ఏకైక స్వయంభూ దత్త దేవాలయం. సారోజిషం అన్యం తరమునందు భరద్వాజ మహర్షి అధ్వర్యంలో సవితృకారక చేయమనడి మహాయజ్ఞము 7 ఋషులు చేసిన మహాపవిత్ర ప్రదేశం ఇదియే. నాయన, నేను శ్రీపాద శ్రీవల్లభ అవతారము ధరించినప్పుడు అనేక విధములైన విచిత్ర సంఘటనలు జరుగును. మా మాతామహులు శ్రీశైలమునందు సూర్యమండలం నుండి శక్తిపాతము చేసేదరు. శ్రీశైలము, బదరి, కేదారము, పీఠాపురం మొదలగు స్థలములందు ఏకకాలమని శక్తిపాతము జరుగును. ఇది ఒక మాఘ పూర్ణిమ నాడు జరుగును. మహాలయ అమావాస్య నాడు నేను ఒక అవధూత వేషమును ధరించి సుమతి మాత నుంచి భిక్ష స్వీకరించదను. నా యొక్క అవతరణ కొరకు మా తాతగారు కుక్కుటేశ్వరాలయమునకు ఆనుకొని ఉన్న స్థలములో అనేక యజ్ఞములు చేసిరి. ప్రధానమైన సంకల్పము నన్ను ఈ పృథ్వీ చైతన్యంలోనికి అవతరింపచేయుటయే. తీక్షణమైన ఈ సంకల్పం బలం వలన భూమి ఎదురు సూక్ష్మ భౌతిక స్థితి ఏర్పడదు. దాని ఫలితంగా అర్చక స్వాములకు అచ్చడనున్న యజ్ఞశాల యందు పులిటి మంచం మీద ఉన్న సుమతీమాత ఒడిలో నేనున్నట్లుగా ఒకానొక దృశ్యము విదృశ్యమానమగును. అంతటా అర్చక స్వాములు మా తాతగారు దుర్మార్గుడు, పుష్టభోవు మనుమడు, అమంగళ యోగముతో ఉండబోతున్నందున హోమశాలను ప్రసూతి గృహముగా మార్చనని భావించదరు. ఈ విషయమై ఆరా చేయుటకు వారు మా తాతగారింటికి రాగా అతడు సుమతీమాత ఒడిలోనున్న నన్ను చూచే నిర్ఘాంతపోతారు. వారు స్వయంభూదత్తుడు వద్దకు చేరేసరికి ఇది వరకు వారు చూచిన దృశ్యం అంతర్ధానమైపోవును. అతడున్న ఔదంబరము దానంతటది పెళ్లయించబడును. దాని నుండి జ్యోతిస్వరూపం వేలుబడి అర్చకులను ఆవహించును. ఈ పాదస్వామి పీఠికాపురమునందు 16 సంవత్సరాలకు మాత్రమే భౌతికంగా ఉండేదరనియు, అప్పటి వరకు మాత్రమే స్వయంభూతత్తునకు పూజలు చేయవచ్చునని, ఆ తదుపరి స్వయంభూతత్తునకు పూజలు చేసిన కామితార్థములు నెరవేరకపోగా వ్యతిరేక ఫలములు సిద్ధించునని శపించును. అందువల్ల స్వయంభూదత్త మందిరము తాతగారి 33వ తరం వరకు పూజా విహీనంగా ఉండును. అన్న శాంతి జరగనిది పీఠికాపురమున సామరస్యపూర్వకమైన వాతావరణము ఏర్పడదు. ప్రతి విషయము అస్తవ్యస్తముగా ఉండును. విశేషమైన అన్నం సంతర్పణ జరుగును. పిమ్మట స్వయంభూదత్తునకు మహాసంప్రోక్షణ జరగవలెను. అయితే ద్రవగాహమైన దత్తతత్వము తన విచిత్రమైన పద్ధతిలో లీలను నడిపించును. అహంభావపూరితమైన ఒక పిచ్చివాడు నన్ను దత్తునిగా గుర్తించి మహాసంప్రోక్షణాదులు ఏమీ చేయకుండా పూజలు చేయడం ప్రారంభించును. నా యొక్క జన్మస్థానం కొంతకాలము తన అధీనంలో ఉంచుకొను. నా జన్మస్థానమునందు దత్త శ్రీపాద నరసింహ సరస్వతులు మూర్తులు ప్రతిష్ఠించబడును. నా పాదుకల యొక్క శిలాశేఖనాలు ప్రతిష్ఠించబడును. అహంభావి అయిన పిచ్చివాడు నా మూర్తులు ఎదురుగా తన అనుయాయులచే పాదపూజ చేయించుకొను. పాద ప్రక్షాళన జలమోత్సడ ఆహుతుల మీద కూడా దొల్లబడును. దౌర్భాగ్యవశమున కలుషిత జలము నా మూర్తుల మీద కూడా చల్లబడును. ఇది నా యొక్క పాదుకా మందిరమునందు జరుగును. ఈ సంఘటనను నేను జరగనిచ్చేదను. మా తాతగారి 3వ తరం వ్యక్తి ప్రారంధవశమున అకాల మరణం పొందవలసి ఉన్నది. 30వ తరం వ్యక్తి ప్రారంధవశమున అకాల మరణం పొందవలసి ఉన్నది. అయితే అతడు ముఖ్యమైన వ్యక్తి కూడా వల్ల నేను అకాల మరణం పొందలేను. అయితే కర్మ సిద్ధాంతములకు వ్యతిరేకం కాకుండా ఉండటకు ముఖ్యరూప స్పందనలన్నింటినీ ఈ పిచ్చి మనిషి ద్వారాగా పనిచేయించదు. అనగా నేను పూర్తి స్థాయిలో అవమానింపబడేదను. ఈ పిచ్చివాణి యొక్క మరియు ఇతని అనుయాయుల యొక్క పుణ్యబలము హరించమని కర్మదేవతలను ఆశించదరు. పుణ్యము హరించబడిన తరువాత వారి పరిస్థితి దీనాతిదీనముగా ఉండదు. 33వ తరం వ్యక్తి ద్వారా కింద చెప్పబడు 5 షరతులు నెరవేర్చిన వ్రత కథ వెల్లడించవచ్చు. మా తాతగారిచే ఉప్పాడ యందు ప్రతిష్ఠించబడిన శివలింగము సముద్ర గర్భము నుంచి విచిత్ర పద్ధతిలో బహిర్గతము కాబడును. నా యొక్క జన్మస్థాన మందిరము కానొక పిచ్చివాని యొక్క పాదపూజ వలన కలుషితం కావలేను. కొంతమంది మహాపురుషులతో కలిసి నేను సూర్యమండలం నుంచి దిగివచ్చి తేజోమయ శరీరముతో ఉప్పాడ యందు సముద్ర స్నానం చేసేదను. ఈ వ్రత కథను తెలుసుకోవాలన్న కోరిక అప్రయత్నంగా కరవీరపురము నుండి రావలేను.
నా యొక్క పల్లకి పీఠికాపురము నుండి అనేక దివ్య స్థలములకు పోవలను. పై షరతులకు నెరవేరిన ఎడల 33వ తరంలోని వ్యక్తి ఈ వ్రత కథను జనసామాన్యం కొరకు బహిర్గతము చేయవచ్చును. పైన పేర్కొన్న అధ్యాయము చదివిన 33వ తరం వ్యక్తి అయిన శ్రీ గోవింద దీక్షితులనది విషయము అర్థమవుతున్నది. వారి ద్వారా ఈ అధ్యాయము మాకు అందినది. ఈ దత్త భక్తునిగా మారిన శ్రీ సూరిబాబు గారి గురించి ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. సర్వదేవతా స్వరూపమైన గోమాతను పూజించే లక్ష్యంతో ఆనిక అయ్యప్ప దేవాలయం వద్ద 3 ఆవులను దూడలను చక్కగా పెంచడమే కాకుండా పంచదేవ్ పహాడ్లోని కోశాలకు మేతను ప్రతి నెలా సరఫరా చేస్తున్నారు. ప్రతి దేవాలయంలో, ముఖ్య పట్టణాల్లో, కూడలిలో శ్రీపాదుని ఫ్లెక్సులు చేయడం ద్వారా ప్రజల దృష్టిని శ్రీపాదుల వారిపై మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. వారు నిత్యము 3000 సంపాదనను బ్యాంకులో వేసి దత్తసేవకు వినియోగిస్తున్నారు. వారిని దత్త భక్తులందరూ ఆశీర్వదించి పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ జన్మస్థానం జనంతో గటిగటలాడాలి. శ్రీపాద శ్రీవల్లభ భక్తులందరికీ మనసా వాచ మంచి జరగాలని కోరుకుంటూ కలవచెల్ల కృష్ణమోహన్. ఓం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాదవల్లభులకు జయము జయము, శ్రీపాదవల్లభులకు జయము జయము, శ్రీపాదవల్లభులకు జయము జయము. సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం సంపూర్ణమైనది. సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం పారాయణం సంపూర్ణమైనది. ఓం దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. ఓం ద్రౌం దత్తాత్రేయ నమః, ఓం ద్రౌం దత్తాత్రేయ నమః, ఓం ద్రౌం దత్తాత్రేయ నమః. ఓం శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి 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 శాంతి. స్వస్తి. శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహంతో ఈరోజు ఈ సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతాన్ని పూర్తి చేయడమైనది. వారి అనుగ్రహం లేనిదే నేను పూర్తి చేయలేను. నేను సాధారణమైనటువంటి వ్యక్తిని. ఆయన యొక్క సాధనను ఆయన నన్ను ఉపయోగించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని నా చేత చేయించాడు. ఈ కార్యక్రమాన్ని సంకల్పించింది ఆయన, చేయించింది ఆయన, ఫలితమిచ్చేది ఆయన. కాబట్టి ఈ కార్యక్రమాన్ని, ఈ యొక్క సంపూర్ణ శ్రీవల్లభ చరితామృతాన్ని అందరూ విని ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధులు పొందాలని కోరుకుంటూ స్వస్తి.